మనం అనుకున్న టైం ప్రకారంగా మీరు అందరూ సహకరించారు. ఈరోజు సగటున ఒక్క ప్రశ్నకు 5 నిమిషాలు వెచ్చించాం. 8 ప్రశ్నలకి అనుబంధ ప్రశ్నలకి ఆయా శాఖ మంత్రులు సమాధానం చెప్పారు. ఇది ఎంతో మంచి పరిణామం. ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం కూడా నేను చూసాం. మరి ఎంత చూశారు మీటింగ్లో. సగటున ఒక్కో ప్రశ్నకి అందరి సహకారంతో, అంటే ఈరోజు 5 నిమిషాలు కేటాయించాం. ఇప్పుడు మనం టైం చూస్తే కొంచెం ఇంకా మిగిలి ఉంది కాబట్టి నెక్స్ట్ డే నుంచి 6-7 మినిట్స్ వరకు వెళ్ళొచ్చు మనం. దానికి మీరందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. తర్వాత గంట వ్యవధిలో 10 ప్రశ్నలు చేపట్టే కలుగుతుంది కాబట్టి, అంటే 2 ప్రశ్నలు పోస్ట్పోన్ అయ్యాయి. రోజు అవుతాయండి. ఎంచైతే వైసీపీ వాళ్ళు రారు కాబట్టి ఆ ప్రశ్నలకు పోస్ట్పోన్ దేంట్లో ఆనస్తుంది కాబట్టి, అంచేత ఈ విధంగా మనం చేస్తే మరి ముఖ్యమంత్రి గారు నేను చెప్పిన దానికి కూడా మనం సహకరించిన వాళ్ళు అవుతామని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. రెండో విషయం ఏంటంటే, ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి 10 o'clockకి నిన్న జరిగిన సంఘటన నాకు ఎందుకో బాధ అనిపించింది. ఆ బాధని సభలో వ్యక్తం చేయవలసిన అవసరం కూడా ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. మీరందరూ తెలుసు, మన లోకేష్ గారు ఒక మాక్ అసెంబ్లీ అని చెప్పి రాష్ట్రం పెట్టాం. ఎందుకు పెట్టామంటే, మినిస్టర్ గారి ఉద్దేశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే, పిల్లల్లో కూడా అసెంబ్లీ అంటే ఏమిటి, అసెంబ్లీలో మన ప్రజాప్రతినిధి పనితీరు ఏంటి అని ఒక అవగాహన తీసుకురావాలని చెప్పి మంచి ఉద్దేశంతో పెట్టారు. బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ అయింది. మేము ఎన్నో రాష్ట్రాలు తిరిగాం. మధ్యని డిప్యూటీ స్పీకర్ గారు మేము లక్నో తిరిగాం. అక్కడ కూడా బ్రహ్మాండంగా చేశారని వాళ్ళు కూడా మన ప్రశంసించారు. అయితే నిన్న సంఘటన గవర్నర్ గారి స్పీచ్ విషయంలో నాకైతే చాలా బాధ అనిపించిందండి. ఇది సభలో మాట్లాడితే ప్రజలకు కూడా వెళ్ళవలసిన అవసరం ఉందని నేను భావించాను. అందుకే చెప్తున్నాను, మీకు ఆల్పర్మిషన్ చెప్తాను. మన అందరం బాధ్యత గల ప్రజాప్రతినిధులు. ప్రజలు ఎంతో నమ్మకంతో మనకు ఓటేసి ఇక్కడ పంపించారు. వేలాది మంది పోటీ పెడితే కేవలం 175 మందిమే ఇక్కడ కూర్చుని అరుదైన గౌరవం మనకు దక్కింది. మనం ఏ పని చేస్తున్నా, సభలో ఉన్న, సభ వెలుపల ఉన్నా ఈ విషయం గుర్తుంచుకోవాలి. సభా గౌరవాన్ని పెంచకపోతే పర్వాలేదు, కానీ దిగజార్చే హక్కు మాత్రం మనకు లేదు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టవశాత్తు నిన్న మనం ఆహ్వానం మేరకు సభకు వచ్చేసిన గవర్నర్ గారు ప్రసంగిస్తుండగా మనం చూసిన దృశ్యాలు మనకు ఖచ్చితంగా తలవంపులు తెచ్చేవే.